ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. అమ్మ సోదరి ఒక 2 నిమిషాలు ఒప్పుకోబడతాను, మేము కూడా మాట్లాడతాం. మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. సరే అదొక భాగం పక్కకు పెడితే ఈనాడు కవితమ్మకు ఈ బీసీలకు ఉన్నటువంటి సంబంధం ఏందో మాకైతే తెలియదు. కవిత గారు వచ్చి మా సాంప్రదాయాలు, మా సోదరులు ఇక్కడ ఉండు గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగి వచ్చినటువంటి వాళ్ళం మేము. గ్రామీణ వాతావరణంలో ఏదైనా పండుగ జరిగినా, పెళ్లి జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా ఈ కుటుంబాలు ఆ కుటుంబాలు కలిసి కంచం పొత్తు అనే దానితో కలిసిపోయి భోజనాలు చేసుకుంటారు, పండుగ పిలుచుకుంటాం. మంచం పొత్తు అనే కాడికి వస్తే నేనున్న యాదవ బిడ్డగా మాదంటే 40 తెగలు ఉంటాయి. మాదంటే ఎర్రగొల్ల, పూజగొల్ల, పాకనాటి గొల్ల, సదనగొల్ల 100 గొల్లలు ఉంటాయి. ఇందులో సగం మందికి కంచం పొత్తు వరకే ఉంటుంది. మిగతా సగం మందిలో కొంతమందితోనే మంచం పొత్తుడు. అంటే ఇయ్యం అందుకునేటటువంటి సాంప్రదాయం ఉన్న 40 కులాలు 40 జిల్లాల్లో కూడా 40 మందితో మేము విజయం అందుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ భాష ఏదైతే ఉందో ఆవకు ఈ తెలంగాణలో ఉండబడినటువంటి బీసీ వర్గాలకు ఉన్నటువంటి పొంతలు లేనటువంటి వ్యవహారంతో కొత్తగా వచ్చి ఈ మధ్య ఏదో వాళ్ళ అయ్యా ఇంత ముందు వచ్చిండు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, ఉద్యమం చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన అన్నాడు, అయిపోయింది 10 ఏళ్ళు పాలించాడు. ఇవాళ మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు చైతన్యం అవుతా ఉంటే ఆగమ్మ తల్లి బీసీల ఇవాళ బీసీ ఉద్యమాన్ని ఆమెను ఎత్తినెత్తుకోవడానికి ఆమెకి ఏం అవసరం ఉంది, ఆమెకు ఏ రకమైనటువంటి బీసీలతో రిలేషన్ ఉందనే దాని మీద మళ్ళీ అడిగిన మాటని 100% అది కరెక్ట్. ఎందుకంటున్నాం అంటే బీసీలకు ఏ రకమైనటువంటి వాళ్ళ అయ్యా దళిత ముఖ్యమంత్రి అన్నాడు, బొందబెట్టిండు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అందరూ ఏకమైతా ఉంటే ఇలా మా బీసీ పీడల్ని రోడ్డు మీద తీసుకొచ్చి మల్లన్న చేసిన వ్యాఖ్యల వెనకాల ఉన్న కాంటెక్స్ట్ తీసుకున్నారు. ఓకే, ఆవిడ బీసీ కాదు, ఏ రకంగా బీసీల గురించి మాట్లాడుతున్నారు అంటే బీసీల గురించే మాట్లాడారా? 100% గురించి మాట్లాడారా? ఎస్సీ వర్గీకరణ గురించి కేవలం ఎస్సీలే పోరాడాలా? ఒక్క విషయం చెప్పండి, ఒక్క విషయం తెలంగాణలో అనగారిన వర్గాల కోసం కేవలం అనగారిన వర్గాలే పోరాడుతున్నాయా? ఏ ఒక్క వ్యక్తి కూడా వాళ్ళతో పోరాడిరండి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీసీల సాంప్రదాయం తెలియదు కదా అంటారు. కంచం పొత్తు మంచం పొత్తు అనే ఓటు ఇవాళ తెలంగాణలో మా బీసీ వర్గాలు మాట్లాడుకునేది ఏదంటే మనం ఊర్లలో ఉన్నప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కంచం అనే దాంట్లో ఉన్న అన్ని కులాలను పిలుచుకొని భోజనం పెట్టుకుంటాం. మంచం అనే దానికి ఆయన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నాను. నేను ఒక్కటి కాంటెస్ట్ చెప్తున్నాను. ఏ కాంటెస్ట్ టాపిక్ తీసుకెళ్ళదు. మళ్ళీ ఏ కాంటెస్ట్ లో మాట్లాడారు? బీసీల గురించి తెలియని కవిత ఏ రకంగా మాట్లాడతారు అనే కాంటెస్ట్ లో మాట్లాడారు. నా క్వశ్చన్ అదే, బీసీ కాకపోతే బీసీల గురించి పోరాడకూడదా? బీసీ కాకపోతే బీసీల హక్కుల గురించి అడగకూడదా? బీసీ కాకపోతే ఎస్సీల గురించి అడగొద్దా? బీసీలు కాకపోతే ఓసీల గురించి అడగొద్దా? బీసీలు కాకపోతే ఇంకో కులం గురించి అడగొద్దా? పోరాడాలంటే ఎవరైనా పోరాడారు. 10 సంవత్సరాలు వాళ్ళ నాయన ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు 33% ఉండబడినటువంటి బీసీల రిజర్వేషన్ ఇవాళ 22 కుదించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది, వాళ్ళ నాయనకు ఉంది. ఇవాళ ఆమె మా నాయనే నా గురువు అంటా ఉంది, మళ్ళీ నాకు జాగృతి అంటా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బీసీలకు 42% ఏదో ఆమె తీసుకొచ్చినట్టు ఈయన తీసుకొని మాట. మరి రేపు ఈ బీసీలకు ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేసేటామెకు కేసీఆర్ నాయకుడు ఎట్లయితే ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళి వచ్చి మా నాయన తప్పు చేసిండు, బీసీలకు అన్యాయం చేసిండు మాట్లాడేవా తల్లి? మా సోదరి మమ్మల్ని కూడా మాట్లాడినండి. మేము ఏమంటున్నాం అంటే 10 సంవత్సరాలు బీసీల బతుకులు అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. కేసీఆర్ గారు బిడ్డగా 10 ఏళ్ళు అధికారంలో ఉంది. ఇవాళ మళ్ళీ ఆమె వచ్చి మా నాయన మా గురువు గారు అని చెప్పుకుంటూ బీసీలకు 42% ఉంది. నువ్వు ఆయన అధికారంలో ఉన్న రోజు నీకు బీసీలు ఎడిపోయారు. ఆ రోజు మా మీద 100 కేసులు పెట్టినాడు, నువ్వు అధికారంలో ఉన్నావు కదా, మీ ఉద్యమం చేసిన వాళ్ళే కదా. అయ్యాల బీసీలకు అన్యాయం జరిగి ఇవాళ 100 కేసులు పెట్టి జైల్లో పెట్టినట్టు ఎందుకు మాట్లాడలే? ఇవాళ బీసీలు చైతన్యం అయితే ఉంటే మా బ్రదర్ లాంటి తీసుకొని వచ్చి మా ఏదో చైర్మన్ ప్రకటించుకొని బీసీల మీద ఆమె ఏదో డ్రామా చేసుకుంటే మళ్ళీ బీసీలను మోసం చేస్తా అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇంకో మాట చెప్తా ఉన్నా, కంచం పొత్తు మంచం పొత్తు అనేది తెలంగాణ భాషలో బీసీలు వాడుకునేటటువంటి రెగ్యులర్ వర్డ్. అది దాన్ని ఆమెదో మంచం పొత్తాను కానీ ఆమెదో చిత్రీకరించుకుని అంటే వాళ్లకు మా మంచాలకు సంబంధించినటువంటి పొత్తుల గురించి ఆమె తెలియదు. ఎందుకంటే అగ్రవర్ణాల నుంచి వచ్చినాము కాబట్టి ఆమె ఆ ఓటును తప్పుగా అనుకుంది తప్ప మేము ఆమెను ఉద్దేశించి తప్పుగా అనలే. మా భాషలు అనుకున్నాం. ఆడపిల్లల్ని గౌరవించే సాంప్రదాయం మళ్ళన్నది తెలంగాణ కోసం, తెలంగాణ బీసీల గొంతుకై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం మాట్లాడుతున్నాం. మళ్ళన్న
రైట్ రైట్ జానయ్య గారు ప్లీజ్ ఒక్క నిమిషం చరణ్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించి వచ్చిన ఆయన సమర్థించుకునేది తెలంగాణ యాస ఇంతే, తెలంగాణ మాండలికం ఇంతే అని చెప్పి గతంలో కేసీఆర్ కి సంబంధించి ఉద్యమ సమయంలో ఉపయోగించినటువంటి భాష మీద కూడా ఇదే చర్చ, ఇదే అభ్యంతరకరమైన వచ్చింది. కాకపోతే ఉద్యమ సమయంలో ఉద్యమ బేడులో అంతా కూడా చెల్లుబాటు అయింది. మా భాష ఇంతే, మా యాస ఇంతే అని అప్పుడు కూడా సమర్థించుకున్నటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణ యాస అంటే ఇంతేనా? ప్లీజ్ తెలంగాణ గుర్తుపెట్టుకోండి, అనవసరంగా మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఆగాలి జానయ్య గారు, ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడతారు. ప్లీజ్ శివశంకర్ గారు ఒక్క నిమిషం. నువ్వు నేనే మాట్లాడుకున్నావు. ఒక ఊళ్ళో ఒక పద్మశాలి బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ అనుకుంటా అంటే మహిళని కాదండి, బీసీ సమాజానికి మనకి చూస్తున్నారు ఇక్కడ పబ్లిక్ చూస్తున్నప్పుడు మనం ఇవాళ మీరు నిజంగా కూడా కూర్చొని మాట్లాడారు. అసలు బీసీల గురించి హుందాగా ఉండండి ప్లీజ్ 1 to 1 కాదు ఇది, 1 to 1 కాదు ఇది డిబేట్ ఇది. ప్లీజ్ ఒక్క నిమిషం, నేను మోడరేటర్ ఉన్నా. ప్లీజ్ కంటిన్యూ. చరణ్ గారు నేను 1 by 1 టైం ఇస్తాను సార్. దయచేసి ఇష్యూ డైవర్ట్ అవుతా ఉంది. మీరు చూసిన ఆపరేషన్ కాగారు ఉన్నది ఛత్తీస్గఢ్ లో, అందరు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆపరేషన్ కాగారిని ఆపండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన పరిస్థితి. పాలస్తీనా సంబంధించి భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా మాట్లాడుతుండ్రు. బీసీల అంశం కూడా ఎవరైనా మాట్లాడుతుంది, దాంట్లో తప్పులేదు. అదే కాకుండా ఎవరిని కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండదు చెప్పేసి కోరుకుంటా ఉంటారు ఎవరైనా కూడా. అదే కాకుండా ఈ ఇద్దరు ఎమ్మెల్సీల మూలంగా అనవసరంగా బీసీల అంశం పక్కదారి పట్టించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, కవిత వారు తప్పు చేసినా కూడా, తీర్మానం వారికి సంబంధించిన ఎవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటా ఉన్నారు. పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఈ కేసును ఇంట్రాగేషన్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు తన మన అనే భేదమే లేదు. ఎవరైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడానికి పోలీసు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అనవసరంగా ఈ ఇద్దరు మాట్లాడడంతో ఇష్యూ డైవర్ట్ అవుతా ఉంది. ఇద్దరు ఎమ్మెల్సీల పంచాయతీ తెలంగాణ సమాజానికి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. ఖచ్చితంగా తీర్మానం తప్పుడు మాట్లాడితే వారి మీద చర్యలు ఉంటాయి. అదే కాకుండా దాడుల సంస్కృతి తెలంగాణ సమాజం అంగీకరించేది ఎట్టి పరిస్థితి. ఎందుకంటే మన మహామీ టీవీ మీద దాడి చేస్తే మేము తీవ్రంగా ఖండించినాం, కేసులు కూడా పెట్టినాం. అదే కాకుండా ఏపీఎన్ విషయంలో గదే జరిగింది. కాబట్టి దాడుల విషయంలో ఎవరు దాడులు చేసినా కూడా ఖచ్చితంగా ఉపయోగించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏమైనా ఉంటే వారు తప్పు మాట్లాడారు, వారి మీద కేసులు పెట్టుకోండి. మరి మీరు దాడుల సంస్కృతి మీరు కూడా పెంపొందించే ప్రయత్నం దయచేసి ఎవరైనా చేయొద్దు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం, తెలంగాణ మాండలికంలో కూడా ఏ విషయమైనా కూడా తప్పుగా మాట్లాడే మాండలికం కూడా ఎక్కడ ఉండదు. ఖచ్చితంగా మహిళల మీదైనా, అదేవిధంగా మహిళలను గౌరవించుకునే సమాజం తెలంగాణ సమాజం, పోరాట పతిమ ఉన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. కాబట్టి బీసీల అంశం ఎవరైనా మాట్లాడచ్చు, ఓసీలు కూడా మద్దతు ఇస్తారు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో బీసీలు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి మనం చూసినాం కదా. కాబట్టి అన్ని వర్గాల మద్దతు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నాలు బాగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అనవసరంగా ఈ అంశాన్ని తప్పుదారి పట్టించొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. అనవసరంగా ఇద్దరి మధ్య పంచాయతీ బీసీ సమాజానికి మొత్తం ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. వ్యక్తిగతంగా అననం చేసే మాటలు ఎవరు మాట్లాడినా కూడా అది ఆక్షేపణీయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. జయరాం గారు, ఇక్కడ మనం రెండు విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి తెలంగాణ మాండలికం అంటే యాసలో ఏ విధంగా ఉంటుంది. యాస అనేది గౌరవప్రదమంగా పిలుచుకునే దాన్ని యాస అంటారు. ఆ విధానాన్ని కంటిన్యూషన్ లో ఉండేదాన్ని యాస అంటుంటారు. ఇప్పుడు మనకు కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ లోపల క్లియర్ గా చెప్పంటే అన్న అని పిలుస్తుంటాం, అక్క అని పిలుస్తుంటాం. ఇది తెలంగాణ యాస. నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం, నా ఫ్రెండ్ XYZ ఉన్నాడు. నేను ఆయనను నా ఫ్రెండ్ అయినప్పుడు నేను ఆయన అమ్మని పిలుస్తాను, అక్కని పిలుస్తాను, ఆమె భర్తను బావాని పిలుస్తుంటాము, నాయనని పిలుస్తుంటాం. ఇది యాసలో భాగం. అంతే తప్పితే ఇంకొకటి దాంట్లో జోలికి పోయి మాత్రం ఎక్కడ మాట్లాడము. ఇది యాసలో భాగము, దీన్ని ఉంటుంటాం. ఇక పోరాటాల అంశానికి వచ్చినప్పుడు ఎవరు చేయాలో ఎవరు చేయకూడదు అంటే ఇది మరి దాన్ని మరి నేను కొన్ని విషయాలు చెప్తాను, మిత్రులు చెప్పాలి. ద్రావిడ ఉద్యమం 1930లో మొదలైన తర్వాత పెరియార్ రామస్వామి బ్రాహ్మణ కులం అయితే ఆయన ద్రావిడియన్స్ దృష్టిలో పెట్టేసుకొని ఎస్సీల ఇళ్లలో ఉండేసి, ఎస్సీ లోపల ఉండేసి, బీసీలలో ఉండేసి అక్కడ చేసిన ఉద్యమం. ఆయన ఏ కులానికి మనం అంటగడదాము. నెంబర్ 2, నారాయణ గురు కేరళ లోపల ఒక బ్రాహ్మణ వ్యక్తి. సో నారాయణ గురు అనే వ్యక్తి ఆయన వచ్చేసి, సారీ బ్రాహ్మణ కాదు బీసీ, నారాయణ గురు వచ్చేసి ఆయన వచ్చేసి సో ఇదే కింది కులాల గురించి కూడా కొట్లాడిండ్రు. మరి దాన్ని ఏం చెప్పుదాము?
బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎస్సీ కులస్తుడై ఉండేసి ఈ రోజు ఈ దేశ రాజ్యాంగాన్ని రాసిండు. ఈ రాజ్యాంగంతోనే మనం బతుకుతున్నాము. ఈ రోజు ఎవరైనా రాజ్యాంగబద్ధంగానే ఈ రోజు మనం మాట్లాడుతున్నామో, మరి ఆయనకు కూడా మరి రాజ్యాంగం ఎస్సీ కులంలో పుట్టినావు, నువ్వు రాజ్యాంగానికి అనర్హుడు అని చెప్తామా? ఆయన కులాన్ని గురించి మనం మాట్లాడదాము. ఈరోజు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ఈరోజు వాళ్ళ పుణ్యం అంటే ఈరోజు మనం అక్షరాలు నేర్చుకున్నాం. మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెలు ఈరోజు చదువుకు దగ్గర అయ్యేండ్లు సతీ సహన గమనానికి దూరంగా బతుకుతున్నామంటే మరి ఆయన విషయంలో కూడా అందాం. బాలగంగాధర తిలక్ గురించి ఇట్లా వ్యక్తులు మాత్రమే ఉండాలి. ఇదే తెలంగాణ ఉద్యమం లోపల సినిమా హీరోయిన్ వచ్చేసి నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావంటే ఎక్కడో పోయామే, ఆమె జీవితాన్ని సాక్రిఫై చేసి ఇప్పుడున్న విజయశాంతి గారు కూడా నాకు చాలా దగ్గరగా ఉంటారు విజయశాంతి గారు. సో ఇప్పుడున్న విజయశాంతి గారు కూడా ఆ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఆ రోజు మనం తన్ని తరిమేసామా, కొట్టి పక్కన పెట్టాము. మరి దాన్ని ఏం చెప్పుదాము అంటే ఈ రోజు ఒక కులాని కోసమే మాట్లాడాలంటే అంతకంటే నీచాతి నీచమైన విషయం ఇంకోటి కాదు. నేనున్నాను, నేను గర్వంగా చెప్తున్నాను, ఒక మాదిగ బిడ్డను, మాదిగ కులంలో పుట్టిన ఈ రోజు నేను నా దేశ స్వతంత్రం కోసం మాట్లాడతాను, నా రాజ్యాంగం కోసం మాట్లాడతాను, నా ఎస్సీల కోసం మాట్లాడతాను, నా బీసీల గురించి మాట్లాడతాను, నేను రేవంత్ గురించి మాట్లాడతాను, కేసీఆర్ గురించి మాట్లాడతాను, వాజ్పేయి గురించి మాట్లాడతాను, మోడీ గురించి మాట్లాడతాను, ఇందిరాగాంధీ గురించి మాట్లాడతాను. నన్ను వద్దనడానికి మీరెవరు? నా కులాన్ని కట్టగట్టడానికి ఈ రోజు నాకున్న విజ్ఞానము, నాకున్న జ్ఞానము ఈ రోజు నన్ను కూర్చోబెట్టి మాట్లాడగలిగింది. ఈ ఛానళ్ళన్నీ ఎస్సీలే కాదు, బీసీలే కాదు, ఎస్టీలే కాదు, లేకపోతే ఇంకో కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు. మరి ఆ వ్యక్తులు వచ్చేసి మనల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారంటే దాన్ని ఏం చెప్పుదాం అంటే ఈ రోజు చేతగానితనానికి అసమానతలను మాట్లాడకుండా అవకాశవాదాని కోసం మాట్లాడే వాళ్ళు ఎవరైనా పర్లేదు, నా కవిత, నా తీన్మార్ మల్లన్న, ఎవరైనా పర్వాలేదు, వీళ్ళు అవకాశవాదాని కోసం మాత్రమే బీసీ కులాన్ని అడ్డుగా పెట్టుకున్నారు తప్పితే వీళ్ళు బీసీల కోసం పనిచేసే వ్యక్తులు మాత్రం కాదు. రైట్. బీసీ అవకాశవాదాన్ని ఇంకోసం మాత్రం ఎత్తున పెట్టుకొని ఈ రోజు ప్రయాణం చేస్తున్న వ్యక్తులు నిజంగా కనుక ఈ రోజు ఇదే బీసీల విషయం లోపల ఎన్నో అసమానతలు ఉన్నాయి. ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ నుంచి మొదలుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వరకు అనేక మంది కొట్టుమిట్టాడుతూ చచ్చిపోతున్నారు. మరి ఈ రోజు ఆ విషయాన్ని మాట్లాడుతున్నా ఈ రోజు స్కూల్కు వెళ్లే బిడ్డల లోపల ఈ రోజు అనేక ఉన్నారు, మరి స్కూల్ బాగుండాలని మాట్లాడతలేరు. ఈ రోజు ఆల్కహాల్ తాగి అనేక మంది చచ్చిపోతున్నారు. కులాలకు మత ఆల్కహాల్ బంద్ చేయమని మాట్లాడతలేరు. సిగ్గుండద్దాం మనకు కొంచెమైనా కూడా. మనం ఈ రోజు మనుషులమే కదా. ఈ రోజు మనుషులకు కావలసినవి వద్దనుకున్న వాటి గురించి వద్దని చెప్తలేరు, కావలసినవి కావాలని చెప్పకుండా కులాన్ని రెచ్చగొట్టి కులంతో బతుకుతున్న మీకు ఈ రోజు కులాల గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికి లేదు. ఏం మాట్లాడుతారో తెలుస్తుంది. బీసీల కోసం ఏం మాట్లాడుతారు, ఎవరు మాట్లాడుతారు, ఎవరు ఫైట్ చేస్తారు అనే విషయాన్ని మీరు పొద్దుగాల మార్నింగ్ న్యూస్, క్యూ న్యూస్ లో చూడండి.